హలో అండి, బాగున్నారు అందరు కూడా. ఈరోజు గుమ్మడికాయ పంకిన్ హల్వా చేస్తాను నేను ఇవాళ. ఎందుకంటే నిన్న నేను పంకిన్ కోసాను, కొంచెం అందరికి ఇచ్చి నేను 3 పీసెస్ తీసుకున్నాను. ఇదిగోండి, దానికి ఇంగ్రీడియంట్ చెప్పేస్తాను మీకు, తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. నేను పంకిన్ 3 పీసెస్ తీసుకున్నాను. 1 పీసు ఉడుకుతుందో చూపిస్తాను మీకు. 3 పీసెస్ పంకిన్. ఆవు నెయ్యి తీసుకున్నానండి. మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే పర్వాలేదు, ఇంట్లో హోమ్ మేడ్నా పర్వాలేదు. షుగర్ తీసుకున్నాను, 1 బౌల్ తీసుకున్నాను. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత సాల్ట్ 2 పించ్. ఇదిగోండి, దీంట్లో 2 పించ్ మాట. 2 పించ్ చూడండి, ఎంత కాదు, 2 పించ్ అంతే. ఎలాచి. తర్వాత సినిమన్ అండి. ఇది నాకు ఎగ్జిబిషన్లో వెళ్ళినప్పుడు ఏయూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడ నాకు అమ్మారు. చాలా బాగుంటుంది ఒరిజినల్ సినిమన్ పౌడరు, అంటే దాసిన చెక్క పౌడర్ అండి ఇది. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. మీ దగ్గర ఒకవేళ ఇది లేదనుకోండి, ఇదిగోండి దాసిన చెక్క ఉంది కదా, ఈ దాసిన చెక్క మిక్సీ కొట్టి పొడి చేసుకోవచ్చు. సో మీకు చూపించడానికి వరకు నేను ఇది చూస్తున్నాను అనమాట. అది 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. 2 పీస్ తీసుకున్నారనుకోండి, ఈ 2 చెక్క సరిపోతుంది. ఒకవేళ 3 పీసెస్ పంకిన్ మొక్క తీసుకున్నారనుకోండి, ఇదిగండి ఇదన్నీ వేయాలి, అప్పుడు బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది సినమన్ పౌడర్, అంటే దాసిన చెక్క పౌడర్. ఇది జీడిపప్పు, ఇది షుగరు, 2 పించ్ సాల్ట్, ఇంగువ, ఇది ఏలకలు, ఇది నెయ్యి. ఇదండి. ఇది నేను ఏం చేశానంటే, మా ఇంట్లో మైక్రో ఓవెన్ ఉందండి, మైక్రో ఓవెన్లో నేను బాయిల్ చేశాను. ఇదిగోండి మైక్రో ఓవెన్. ఇది మైక్రో ఓవెన్లో నేను బాయిల్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి మైక్రో ఓవెన్లో పెట్టి నేను 2 పీస్ బాయిల్ చేశాను. మీరు అనవచ్చు, మా ఇంట్లో మైక్రో ఓవెన్ లేకపోతే ఎలాగండి అని అనుకోవచ్చు. దానికి నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టానండి. ఇదిగోండి, ఇడ్లీ కుక్కర్లో 1 పీస్ పెట్టాను. ఇదిగోండి, ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ ఎలా ఉడకబెట్టినామో ఇలాగా ఉడకబెట్టుకోవచ్చు. మనం ఇలా ఉడకబెట్టి పీస్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టాను కదా, ఇప్పుడు దీన్ని అయిపోయింది, తీసేస్తున్నాను నేను. అయిపోయింది ఇది. సో ఇప్పుడు 3 పీసెస్ కూడా తీసి పెట్టుకుంటాం. ఇది మైక్రో ఓవెన్లో నేను పెట్టుకున్నానండి. ఇది ఇడ్లీ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను. సో మీరు మైక్రో ఓవెన్ లేదనుకోండి, ఇడ్లీ కుక్కర్. ఇప్పుడు ఏం చేయాలంటే, దీంట్లో ఉన్న వేస్టేజ్ అన్ని మనం తీసేయాలి. ఇది చూసారా, ఇదన్నీ తీసేసి దీన్ని మ్యాష్ ఎలాగా మనం చేయాలనేది చూపిస్తాను. ఈ తొక్క తీసేసి దీన్ని మనం కోసి తీసుకోవడమే. ఇది చూసారా, ఇది నెమ్మదంగా ఇదన్నీ కూడా తీసేసి ఇలా, ఇది ఉంది కదా చూడండి, అన్నీ తీసేసాను. ఇదిగోండి, ఇంత వచ్చింది కదా, దీంట్లో ఇలా ఉంటుంది. మీరు ఏది ఉంటే మ్యాష్ చేసుకోవాలి. చల్లారిపోతే చేతులనే మీరు మ్యాష్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ బాగా మ్యాష్ అయిపోయింది కదా. ఈ ఉప్పు కూడా దీంట్లో వేసేస్తాను. 2 పించ్ సాల్ట్ వేసి కలిపేసాను కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేస్తాను. ఇలా ఉంటుందన్నీ ఉంటే మీరు చేతిలో ఇలాగా చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి, నాకు ఒక బౌల్ నిండే పల్పు వచ్చింది. ఇదన్నీ బాగా మ్యాష్ చేశాను. సో ఈ ఎలాచి కూడా నాకు ఒక 10 పెట్టుకున్నాను. మిక్సీ కొట్టిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వచ్చింది పౌడర్. ఇదిగోండి, 1/2 టీ స్పూన్ వరకు వచ్చింది పౌడర్. జీడిపప్పు. ఇప్పుడు ప్రాసెస్లో వెళ్తాము. దీనికి జీడిపప్పు ఏమీ అవసరం లేదండి, నెయ్యి వేసాను. సో నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే బాగా ఇది జీడిపప్పు కూడా దాంట్లో నేను పెద్ద గరిటె తీసుకుంటాను. జీడిపప్పు మనకు బాగా అయిన తర్వాత జీడిపప్పు మనం తీసేయాలి. మనకు ఇంకా నాకు ఇది దీంతో పని లేదు కాబట్టి పక్కన పెట్టేస్తున్నానండి. నాకు సినమన్ పౌడర్ ఉంది కాబట్టి. సో ఎలాచి పొడి ఎంతండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఎప్పుడో చేసినట్టు గుర్తు, అది నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అంతే. మా ఊరు సైడ్లో మేము చేసుకునే వాళ్ళం.
లైక్ క్యారెట్ హల్వా అలా ఉంటుంది, కానీ క్యారెట్ హల్వాకు పాలు వేస్తారు. దీనికి పాలు అక్కర్లేదండి, ఎందుకంటే దీనికే వాటర్లో గుంజు ఉంటుంది. ఇదిగోండి వాటర్ ఉంటుంది, మనం పంచదార కూడా వేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ కూడా మనకు దీంట్లో వస్తుంది అన్నమాట. ఇది జీడిపప్పు అయిపోతుంది కదా, జీడిపప్పు మనం తీసాను కదా. దాంట్లో ఏం చేయాలంటే ఇది మన గుంజి దీంట్లో వేసేయడమే. గుంజి వేసిన తర్వాత పంచదార కూడా దీంట్లో వేయించాలండి. హల్వా కదా, పంచదార మనకు అవసరం ఉంటుంది. వాళ్ళ స్వీట్స్ ఎక్కువకపోతే మీరు వేసుకోవచ్చు. ఈ టైంలో ఎలాచి పొడి కూడా వేసుకోవాలి. మంచి వాసన వస్తుందండి. నెయ్యి కదా, నెయ్యి పంచదార కలిసిన వెంటనే మంచి వాసన వస్తుంది. ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను. ఐరన్ కడాయి మనకు నాన్ స్టిక్కు ఈక్వల్ అవుతుందండి. ఇంకొకటి మనకు ఐరన్ కడాయి యూజ్ చేయాలి ఏమవుతుందంటే మనకు మన బ్లడ్ సర్క్యులేషన్కి బాగుంటుంది. ఐరన్ కూడా మన బాడీకి వస్తుంది. ఇది మంచి ఐరన్ అండి ఇది. సో నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తాం కదా మనం. సో ఇప్పుడు నేను సినమన్ పౌడర్ వేస్తాను. ఇదిగోండి సినమన్ పౌడర్ పంకిన్కి వేసినప్పుడు దాని ఫ్లేవరే మారిపోతుంది. ఇదిగోండి నేను 1/2 టీ స్పూనే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. మంచి వాసన, స్మెల్, టేస్ట్ అన్నీ మనకు బాగుంటుందండి. నేను 3 దానికి ఈ స్పూన్లో 1/2 టీ స్పూన్ వేసానండి. 1/2 టీ స్పూను నేను ఇల్లుము కడాయి మార్చానండి. కొంచెం కలర్ మారుతుంది ఏమో అని చెప్పి మారింది, కొంచెం లైట్గానే మారింది, ఎక్కువ మారలేదు. చూసారా, అందుకోసం తీసాను. కానీ హల్వా మాత్రం చాలా బాగా వస్తుంది. నేను ఇనుము కడాయి వాడతానండి, దోశకు దానికి అన్నిటికి, కర్రీకి కూడా వాడతాను. సో ఇప్పుడు ఈ సమయంలో దగ్గరికి వచ్చింది కదా, మళ్ళీ 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఆ పంచదార పాకు అన్ని దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు నెయ్యి వేసాను కదా, చాలా బాగుంటుందండి ఈ హల్వా. చూడండి, చూడడానికి ఎంత బాగుంటుంది కదా. ఆవు నెయ్యి వేసినాల ఇంకా బాగుంటుంది. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. మనకు అయింది పప్పు వరకు చెప్పానండి. ఇలా తిప్పినప్పుడు హల్వా రౌండ్ అయిపోవాలి. చూసారా, ఇలా తిప్పినప్పుడు హల్వా రౌండ్ అవ్వాలి, అంటే అడుగు పట్టకుండా ఇదిగోండి ఇలా రావాలి అన్నమాట. అదిగోండి ఇలా తిప్పినప్పుడు ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు హల్వా అయిపోయినట్టండి. అంటే మనం ఎక్కువ నెయ్యి వేసాము, షుగర్ అన్నీ సరిపోయింది. ఒకసారి చూసుకుని షుగర్ సరిపోతే వేసుకోవాలి. ఏదో అలా తిప్పుతూ ఉన్నప్పుడు మీకు అడుగులా పట్టకుండా రౌండ్ తిరగాలి, రౌండ్ రోల్ అవ్వాలి అన్నమాట. హల్వా రోల్ అవుతుంది, చూసారా, అది చూసారా రోల్ అవుతుంది. తెలుస్తుందా మీకు? ఇలాగా రోల్ అవ్వాలి. ఇలా తిప్పినప్పుడు ఒకే వైపు తిప్పాలండి. ఒకే వైపు తిప్పినప్పుడు రోల్ అవుతుంది అన్నమాట. ఇది ఇలాగా. సో ఈ సమయంలో మనం జీడిపప్పు వేసుకోవాలండి. చూసారా, ఇదిగోండి మన హల్వా అయిపోయింది. నేను ఇదిగోండి మనకు తిప్పినప్పుడు అంటుకోకుండా చూసారా రోల్ అవుతుంది. దగ్గరికి వచ్చింది కదా, అయిపోయిందండి. మీకు అయిపోయినట్టు అంచనా ఇదండి, రోల్ అవుతుంది చూసారా, ఇది రోల్ అవడమే. ఇదిగోండి అంటుకోకుండా రోల్ అవ్వాలి, అంతే. ఇది అయిపోయింది. మనం ఆఫ్ చేస్తాను స్టవ్.
ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో మనం సిప్ చేసుకుందాం. చూసారండి, హల్వా ఇలా ఉండాలి. చూడండి, చూసారా ఎంత బాగుంది. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. మా లక్ష్మి టేస్ట్ చేస్తుందండి. ఎలా ఉంది లక్ష్మి? బాగుందమ్మా. టీ పని సరిపోయిందా? తినేస్తుంది అది. అదిగండి, ఈ దగ్గర మనం బౌల్లో పెట్టుకోవాలి, ప్లేట్లో. ఈ చల్లారిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవచ్చండి. జీడిపప్పు ఉంది కదా, అన్ని డెకరేషన్ చేసుకుంటాము. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తుంది. ఓకేనండి. ఇదిగోండి, మన హల్వా రెడీ అయింది. చూడండి ఎంత బాగుంది చూడటానికి. కొంచెం చిన్న కలర్ మారిందండి, ఏం పర్లేదు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా, టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. లక్ష్మి చేసింది కదా, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి కొంచెం మీకు చెప్తాను. ఇదిగోండి, హల్వా కాదు, చూసారా ఎలా ఉందని. అసలు మీరు ఒక్కసారి మీ ఇంట్లో చేసి చూడండి, ఎంత బాగుంటుందిను. అస్సలు అమృతం మాట, ఎంత బాగుందో. మన హోటల్లో ఇక్కడ బయట మన షాప్లో కొనక్కర్లేదు, ఇక్కడే కొని మనం తినొచ్చి. పంకిన్స్ హల్వా అండి, చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తింటూ ఉండాలనిపిస్తుంది నాకు. స్వీట్స్ అన్నీ సరిపోయిందండి. చాలా చాలా కమ్మగా, టేస్ట్గా చాలా బాగుంది. ఒక్క పీస్ తీసుకొచ్చి జస్ట్ కొంచెం ట్రై చేసి చూడండి, బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు, చూసి ఊరుకుంటున్నారు. లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్డ్గా ఉంటుంది. ఓకేనండి, ఉంటానండి.